తెలుసు నేను ఎప్పుడూ తప్పు చేయను, ఈ పని నా వల్లే కంప్లీట్ అయింది, లేదంటే అయ్యేది కాదు. ఇదే ఈగో. మన వీక్నెస్ ని కవర్ చేసుకోవడానికి మనం ఈగోని బిల్డ్ చేసుకుంటాం. ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల, కాంపిటీషన్ గా ఫీల్ అవ్వడం వల్ల, స్టేటస్, ఐడెంటిటీ, లుక్స్ అండ్ సక్సెస్ వల్ల కూడా ఈగో రావచ్చు. తప్పును ఒప్పుకోలేకపోవడం, త్వరగా కోపం తెచ్చుకోవడం, ప్రతిసారి మనమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం అండ్ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేకపోవడం వంటివి ఈగో లక్షణాలు. దీని వల్ల మన పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది, కమ్యూనికేషన్ కూడా ఆగిపోతుంది. ఈగో వల్ల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బాధ పెడతాం, వాళ్ళని దూరం చేసుకుంటాం, ఫైనల్ గా మనం మనశ్శాంతిని కోల్పోతాం. మరి ఈగోని ఓవర్కమ్ చేయడం ఎలా? ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్త్ ని అప్రిషియేట్ చేయడం, తప్పు నాదే, నాకు తెలీదు, నాకు హెల్ప్ కావాలి లాంటివి అడగడం నేర్చుకోవడం, ఎదుటి వాళ్ళను క్షమించగలగడం, తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం, మన గురించి మనం తెలుసుకోవడం అండ్ రోజు కాసేపు మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్న ఈగోను తగ్గించవచ్చు. ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందో మీకే బాగా తెలుసు. వెంటనే వాళ్ళతో షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.